హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రివ్యూ చెప్పబోయే మూవీ ఛాంపియన్. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లా కనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ లో తెలంగాణ హిస్టరీ అండ్ ఎమోషన్స్ అన్ని మిస్ అయి ఉంటాయి. ఈ మూవీ హిట్ ఆర్ ఫ్లాప్, ఈ మూవీ ఎలాగున్నది, ఈ మూవీ హానెస్ట్ రివ్యూ అంటే ఈ వీడియోలో చూద్దాం. ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఛాంపియన్ మూవీ స్టోరీ ఏంటంటే మైకేల్ విలియమ్స్ అనే ఒక ఫుట్బాల్ ప్లేయర్ గురించి. వాళ్ళు లండన్ లో ఫుట్బాల్ ఆడాలనే ఒక డ్రీమ్ తో ఉంటాడు. కానీ అతని ఫ్యామిలీ పాస్ట్ వల్ల బైరన్పల్లి విలేజ్ లో జరిగే రజాకార్ అనే యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతాడు అనమాట. అలా స్పోర్ట్స్ లైఫ్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ మధ్యలో వాడు ఎలా ఫైట్ చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే హీరో రోషన్ పర్ఫార్మెన్స్ అయితే బాగా చేశాడు. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సీన్స్ లో ఎనర్జెటిక్ గా, అలాగే ఎమోషనల్ సీన్స్ లో బాగా ఎఫర్ట్ పెట్టాడు. హీరోయిన్ అయితే లిమిటెడ్ రోల్ అనమాట, ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన 40 minutes కి అయితే ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్. ఆ లిమిటెడ్ రోల్ అయినా కానీ ఎమోషన్ సీన్స్ అన్ని బాగా చేసింది. హీరోయిన్ అయితే బాగా సెట్ అయింది, బాగా చేసింది యాక్టింగ్. సపోర్టింగ్ యాక్టర్స్ కొన్ని సీన్స్ లో బాగా చేశారు. కొన్ని మంది క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఎందుకు ఉన్నాయో కూడా తెలియదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాళ్ళని పెట్టి వేస్ట్ అనమాట. కొన్ని మంది యాక్టర్స్ అయితే బాగా చేశారు సపోర్టింగ్ యాక్టర్స్ లో. డైరెక్షన్ స్టోరీ టెల్లింగ్ విషయానికి వచ్చేస్తే డైరెక్టర్ కాన్సెప్ట్ వచ్చి చాలా బాగుంది. ఫుట్బాల్ ని తెలంగాణ హిస్టరీతో మిక్స్ చేయడం, కానీ కొంచెం స్క్రీన్ ప్లే అనేది స్లోగా ఉంటుంది బాగా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ కూడా స్లోగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్, స్టోరీ, ఇంటర్వల్ బ్లాక్, క్లైమాక్స్ కొంచెం బాగా గట్టిగా ఉంటాయి అనమాట. మ్యూజిక్ అండ్ టెక్నికల్ వర్క్స్ గురించి వచ్చేస్తే, మ్యూజిక్ అయితే ఈ మూవీకి మెయిన్ ప్లేస్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ఎమోషన్ సీన్స్ బాగా ఎలివేట్ చేస్తుంది అనమాట. మ్యూజిక్ అయితే మెయిన్ ప్లేస్ ఈ మూవీకి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. విలేజ్ అండ్ వార్ సీన్స్ బాగా బ్యూటిఫుల్ గా షూట్ చేశారు, బాగున్నాయి ఆ సీన్స్ అయితే. అలాగే కొంచెం ఎడిటింగ్ స్లోగా ఉన్నప్పటికీ విఎఫ్ఎక్స్ అయితే కొంచెం పూర్గా ఉంటుంది అనమాట. కాకపోతే వార్ సీన్స్ అవన్నీ బాగా చేశారు, షూట్ బాగా చేశారు అనమాట. ఈ మూవీకి హైలైట్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ రోషన్ యాక్టింగ్ అనమాట. రోషన్ అయితే యాక్టింగ్ బాగా చేశారని చెప్పొచ్చు. ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కానీ, డాన్స్ కానీ అంతా ఎమోషన్ సీన్స్ లో బాగా చేశారని చెప్పొచ్చు. ఎమోషన్ సీన్స్ కు బాగా చేశాడు. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అయితే ఈ మూవీకి మెయిన్ ప్లేస్ అనమాట. ఎమోషన్ సీన్స్ లో మ్యూజిక్ అయితే బాగా ఎలివేట్ చేసింది. సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. తర్వాత విజువల్స్ ఎందుకన్నా అంటే 90s బ్యాక్ డ్రాప్ లా సూపర్ సెట్ చేశారు. వార్ సీన్స్ కానీ అప్పట్లో లాగా చేసే ఫైట్స్ కానీ అంతా. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ పర్ఫార్మెన్స్ గా బాగుంది. ఇదైతే మూవీ ప్లస్ అనమాట. లాస్ట్ 30 minutes అయితే కొంచెం సీన్స్, ఎమోషన్ సీన్స్ అంతా బాగుంది. క్లైమాక్స్ అంతా గట్టిగా ఉంది. ఇది అయితే మూవీ ప్లస్ అనమాట. ఈ మూవీ నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అనేది స్లోగా ఉండిద్ది, అలాగే స్క్రీన్ ప్లే అనేది బాగా వీక్ గా స్లోగా ఉండిద్ది. కొన్ని క్యారెక్టర్స్ అయితే వేస్ట్ అనమాట ఈ మూవీలో. ఈ మూవీ అయితే మనం అసలు ఎమోషన్స్ అయితే అంత కనెక్ట్ అవ్వలేదు. క్లైమాక్స్ లో కనెక్ట్ అయినప్పటికీ స్టార్టింగ్ అంతా మనం ఎమోషనల్ లో పెట్టలేకపోయింది మూవీ అయితే. మనకు ఎమోషన్ కనెక్ట్ కాలేదు, ఏదో లాగా అనిపించింది మూవీ మొత్తం. ఓవరాల్ గా ఛాంపియన్ ఒక అంబిటియస్ స్పోర్ట్స్ ప్లస్ హిస్టారికల్ డ్రామా. కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, కాకపోతే విజువల్స్ కొంచెం రిచ్ గా బాగుంది. యాక్టింగ్ కూడా కొంచెం డీసెంట్ గా ఉంది, కానీ కొంచెం స్లో నారేషన్ అండ్ వీక్ స్క్రీన్ ప్లే వల్ల ఫుల్ ఇంపాక్ట్ అయితే మిస్ అయింది మూవీ మీద. స్పోర్ట్స్ అండ్ హిస్టారిక్ లవర్స్ అయితే 1 time వాచ్ మూవీ అని చెప్పొచ్చు. నార్మల్ ఆడియన్స్ కూడా 1 time వాచ్ మూవీ. నా రేటింగ్ వచ్చేసి 3/5. మీకు ఛాంపియన్ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.